హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్. సో ఈరోజైతే నేను 2025 ద గ్రాండ్ 18th నర్సరీ మేళా హైదరాబాద్ నర్కరీస్ రోడ్ పీపుల్ ప్లాజాలో అయితే కండక్ట్ చేశారు. నేనైతే విజిట్ చేసేసాను. నాకైతే ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్ తీసుకున్నారు. వన్స్ నేను లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ స్టాల్స్ ఏమో మనకి ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టారు, ఆర్గానిక్ అని చెప్పి. అలా లోపలికి వెళ్ళిపోతున్నా. మనమైతే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. నర్సరీ మేళా అయితే చాలా స్కామ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ట్రాప్లో పడద్దు. సో వాళ్ళు చెప్పిననైతే నమ్మేయద్దు. ఫస్ట్ ఇలా ప్యాకింగ్ సీట్స్ కొనేటప్పుడైతే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది దాని మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. చాలా వరకు లాస్ట్ ఇయర్ అంతకుముందు సీజన్లో ఉన్న ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన సీట్స్ అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా గమనించాల్సింది ఎక్స్పైరీ డేట్ అండ్ ద జెర్మినేషన్ రేట్ కూడా చూడండి. అండ్ ప్యాకింగ్ చేస్తే ఖచ్చితంగా 2-3 సార్లు అడగండి లోపల సీట్స్ అవే ఉంటాయి వేరే ఉంటాయని చెప్పి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి ఇక్కడ కొనే ముందు లైక్ ఎలా అంటే ప్లాంట్స్ వాళ్ళు మనకి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని చెప్తారు. మీరు 1-2 సార్లు గమనించి చూసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఒకసారి కనుక్కోండి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ లేదా. మోస్ట్లీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్కి అయితే మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయి ఉంటుంది, అదొకటి గమనించండి. ఇంకోటి ప్లాంట్ అనేది మనకి హెల్తీగా ఉందో లేదో కొంచెం గమనించండి. ఎలా అంటే వాడుంటే వాళ్ళు ఇప్పుడే మేము సర్దాం అందుకోసం వాడుందని చెప్తారు. అలా నమ్మద్దు అసలు. కొమ్మలు ఇరిగిపోతే అవి కూడా పెట్టేసి అయితే అమ్ముతున్నారు. ఎవరివైనా డబ్బులు మనకి ఏం ఊరికనే రావు. సో బిఫోర్ మనం కొనే ముందు జాగ్రత్త చేయండి, ఖచ్చితంగా గమనించండి. ఇంక వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సింది సీడ్స్. జెర్మినేషన్ లేని సీడ్స్ అయితే మనకి అమ్మేసి చెప్తున్నారు లైక్ ఈ మంచి సీడ్స్ అలా అని చెప్పి. అలా ట్రాప్లో అయితే పడద్దు. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇక్కడ మొక్కలు కొనే ముందు అవి గ్రాఫ్టెడ్ కాదని కనుక్కునే ముందు అసలుకి అవి ఏ లైక్ వెరైటీయో చూసుకోండి. హైబ్రిడా లేదా దేశీ వాళ్ళ వెరైటీయా. లైక్ ఇక్కడ అన్ని ఆర్గానిక్ అని చెప్తున్నారు, బట్ అన్ని కొంచెం మనకి నార్మల్ ప్లాంట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ కొనే ముందు లైక్ ఇవి చూసుకోండి, బల్బ్స్. అన్ని రకాల బల్బ్స్ అయితే ఇక్కడ పెట్టున్నారు. లైక్ వాటర్ లిల్లీ, అదే రెయిన్ లిల్లీ, నార్మల్ లిల్లీ, అలా లిల్లీలో వెరైటీస్ అలాంటి ఫ్లవర్స్ అయితే మనకి బల్బ్స్ ఉంటాయి కదా, అవి చూస్తానికి వెల్లుల్లిపాయ ఆనియన్ లాగే ఉంటాయి. చాలా వరకు బల్బ్స్ అలాగే ఉంటాయి. వాళ్ళు లైక్ ఎలా అంటే మనకి అక్కడ డిస్ప్లే చేసేటప్పుడేమో ఒక రకమైన ఫ్లవర్స్ పెడుతున్నారు, లోపల మనకు బల్బ్ ఇచ్చాక అవి ఇంటికి వెళ్ళి మనం జర్మినేట్ చేసి గ్రో అయ్యాక ఇంకో ఫ్లవర్స్ అయితే వస్తాయి. దాని దగ్గర అయితే మనం ఖచ్చితంగా గమనించుకోవాలి ఆ బల్బ్స్ అనేవి మనకి ఒరిజినల్ కాదా. నన్ను అడిగితే ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే ఫ్లవరింగ్తో ఉన్న బల్బ్ అయితే అడిగి తీసుకోండి, అదైతే మనకి మంచిగా జెర్మినేట్ అవుతుంది. లైక్ ఎలా అంటే మనం నమ్మొచ్చు. చూసారు కదా ఇక్కడైతే బల్బ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి చూస్తానికి. వాళ్ళేమో అక్కడేమో వేరే వేరే ఫ్లవర్స్ అయితే డిస్ప్లే చేశారు, అలాంటి బల్బ్స్ అని చెప్పారు. బట్ అవి చూస్తానికి కలర్ వేసినట్టున్నాయి కొన్ని అయితే, మనకి అవి న్యాచురల్గా కాదా తెలియదు. సో 10 రూపాయలు ఎక్కువైనా సరే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా బల్బు ఫ్లవరింగ్తో ఉన్నవి అయితే కొనుక్కోవాలి. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ లైక్ ఎలా అంటే ప్రైజెస్ విషయంలో వీళ్ళు మేము బయటకన్నా కంపేర్ చేస్తే తక్కువ రేట్ అలా చెప్తున్నారు. అలా ట్రాప్లో అయితే పడద్దు, వాళ్ళు కన్వే చేస్తారు. మీరు 1-2-3 స్టాల్స్ అయితే తిరిగి కనుక్కొని ఎక్కడైతే రీజనబుల్ రేట్స్ ఉన్నాయో అక్కడే తీసుకోండి. ఇంకో విషయం వచ్చేసరికి ఎరువులు. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ లైక్ ఇలాంటి ఎరువులన్నీ మనకి నార్మల్ ఎరువులు అయితే ఇచ్చేసి మనకి ఇది వర్మీ కంపోస్ట్ ఇది ఇలా ఇది అది ఇది అని చెప్పేసి మనైతే ట్రాప్లో పడేస్తారు. సో అవన్నీ పట్టించుకోకుండా మీరు ఖచ్చితంగా అవి చదివి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ చదివి మంచిగా లైక్ కొంచెం అనుభవం ఉంటుంది వాళ్ళనైతే అడిగి తెలుసుకొని అయితే తీసుకోండి బిఫోర్ కొనే ముందు. వన్స్ మనం కొన్నాక అవి వేస్ట్ అయితే మనకి చాలా బాధ అనిపిస్తుంది. సో స్కామ్లో అయితే పడిపోవద్దు, ఎవరు చెప్పినవి అయితే వినద్దు. మీరు లైక్ అవి టెస్ట్ చేసి మంచిగా ఉంది క్వాలిటీ అనేవి చూస్ చేసుకోండి. వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ సకులెంట్స్, లైక్ చాలా వాటి సకులెంట్స్కి అయితే నేను కొన్నాను సకులెంట్స్, రూట్స్ లేవు. మీరు తీసుకునే ముందు గమనించుకోండి. పాట్ కొంచెం పైకి అయితే చూస్తే మీకు కింద కొంచెం స్మాల్ రూట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ప్లాంట్సే తీసుకోండి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు జస్ట్ స్టెమ్ కటింగ్స్ చేసేసి పెట్టేస్తున్నారు. సకులెంట్స్ మనకి కటింగ్స్ ద్వారా కూడా వస్తాయి, బట్ స్టిల్ రేట్ అంటే మనకి గ్రో అయ్యే రేట్ తక్కువ. సో రూట్స్తో ఉన్న సకులెంట్స్ అయితే చూసి తీసుకోండి. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. కొంచెం చాలా స్టాల్స్ వరకు కొన్ని స్టాల్స్తో కంపేర్ చేసుకుంటే సక్లెంట్స్ 150 ఉంటే కొన్ని స్టాల్స్లో 50 రూపీస్కి వస్తున్నాయి. సో కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏ స్టాల్లో రీజనబుల్ రేట్స్, శాప్లింగ్స్ ఏ స్టాల్లో తీసుకోవాలో, సీడ్స్ ఏ స్టాల్లో తీసుకోవాలో, మనకి రేర్ వెరైటీ అండ్ ఎగ్జాటిక్ వెరైటీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ టోటమ్ ప్లాంట్స్ అయితే ఏ స్టాల్స్లో ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. సో అంటిల్ దెన్ మన ఛానల్ అయితే ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్